హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని వివరంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న చాప్టర్ పేరు 8 సంవత్సరాలకే పని. మనం అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుంటున్నప్పుడు ముందుగా మనం వినేది లేదా చదివేది ఏంటంటే ఆయన ఒక పేపర్ బాయ్ నుండి మన దేశ ప్రెసిడెంట్గా అయ్యారు అని. అసలు ఆయన ఏ పరిస్థితుల్లో ఒక పేపర్ బాయ్గా పనిచేయాల్సి వచ్చింది, ఆ పనిని ఆయన ఎలా చేశారో ఈరోజు వీడియోలో ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. మరి ఇక లేట్ చేయకుండా ఆ విషయాలన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేసేద్దాం. మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఉదయం నాకు ఒక బొత్తి ఇంగ్లీష్ వార్తాపత్రికలు, మరొక బొత్తి తమిళ పత్రికలు వస్తాయి. నేను విదేశాల్లో పర్యటించేటప్పుడు భారతదేశంలో జరిగే విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాను. అందుకోసం ఇంటర్నెట్లో వివిధ పత్రికలలో సంపాదకీయాలు, వార్తలు చదువుతాను. ఈరోజు మనం ఒక్క వేలి స్పర్శతో ఒక సమాచార ఖజానా తెరవగలగడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. విజ్ఞాన శాస్త్రంతోనూ ఇంజనీరింగ్తోనూ గట్టి సంబంధం ఉన్న నేను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడనక్కర్లేదు. కానీ ఈనాటి మన జీవనశైలిని 70 ఏళ్ల నాటి ఒక దక్షిణ భారతదేశ జీవనశైలిని పోలిస్తే నాకు కూడా విస్మయం కలుగుతూ ఉంటుంది. నేను 1931లో జన్మించాను. నాకు 8 ఏళ్లున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. నాజీ జర్మనీ మీద బ్రిటన్ యుద్ధం ప్రకటించింది. ఇండియన్ కాంగ్రెస్కు ఇష్టం లేకపోయినా ఇండియా బ్రిటిష్ పాలన కింద ఉండటం వలన యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. ప్రపంచంలోని వివిధ యుద్ధ క్షేత్రాలకి చాలామంది భారతీయులు సిపాయిలుగా వెళ్లారు. దక్షిణ దేశ వాసులమైన మా రోజువారీ జీవితంలో పెద్దగా యుద్ధ ప్రభావం కనపడలేదు. నేను ముందుగా చెప్పినట్లు 1940లో రామేశ్వరానికి యాత్రికులు వచ్చినప్పుడు తప్ప పెద్దగా సందడి ఉండేది కాదు. అక్కడ నివసించే వారంతా చిరు వ్యాపారులు. ఊళ్ళో ఒక చర్చి, ఒక మసీదు ఉన్నప్పటికీ అక్కడుండే దేవాలయానికే ప్రాముఖ్యం. ప్రతి ఊళ్ళో ఉండే చిన్న చిన్న తగాదాలు తప్ప ఊరు సాధారణంగా ప్రశాంతంగా ఉండేది. బయటి ప్రపంచం గురించి సమాచారం తెలుసుకోవాలంటే వార్తాపత్రికే శరణ్యం. ఆ వార్తాపత్రికలు పంపిణీ చేసే ఏజెన్సీ మా బంధువైన షంసుద్దీన్ది. జలాలుద్దీన్తో పాటు ఈయన ప్రభావం కూడా నా మీద బాగా ఉండేది. షంసుద్దీన్ ఎక్కువ ప్రదేశాలు చూడలేదు, పెద్ద చదువు లేదు, చదవటం రాయటం వచ్చు. నేనంటే ఆయనకి చాలా వాత్సల్యం. నన్ను అనేక విధాలా ప్రోత్సహించేవాడు. అతను కూడా నాకొక మార్గదర్శి అయ్యాడు. నేను చెప్పకముందే నా ఆలోచనలు వాళ్ళు కనుక్కునేవారు. తమ వృత్తులకి పరిమితమైన చిన్న ప్రపంచాన్ని కాక బయటి విశాల ప్రపంచాన్ని చూడగలిగేవారు. రామేశ్వరం మొత్తం మీద వార్తాపత్రికల ఏజెన్సీ షంసుద్దీన్ ఒక్కడిదే. పట్టణంలో దాదాపు 1000 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అతను వార్తాపత్రిక అందించేవాడు. ఆ పత్రికల్లో ఆనాడు ఊపందుకుంటున్న స్వాతంత్రోద్యమాన్ని గురించిన వార్తలు ఉండేవి. అందరూ అవి చదివి ఉత్సాహంగా చర్చించుకునేవాళ్ళు. అది కాక యుద్ధాన్ని గురించిన వార్తలు కూడా ఉండేవి. హిట్లర్ గురించి, నాజీ సైన్యం గురించి ఉండేవి. ఇంకా ఇతర సామాన్యమైన విషయాలు కూడా ఉండేవి. జ్యోతిష్యం, బంగారం ధరలు వగైరా. ఈ పత్రికలన్నింటిలోకి తమిళ పత్రిక అయిన దినమణి బాగా ప్రాచుర్యంలో ఉండేది. రామేశ్వరానికి వార్తాపత్రికలు వచ్చే పద్ధతే విశేషమైనది. అవి పొద్దుటి రైల్లో రామేశ్వరం స్టేషన్కి వచ్చి అక్కడ ఉండేవి. అక్కడ నుండి వాటిని సేకరించి చందాదారులకు అందించాలి. ఈ పని షంసుద్దీన్ సులభంగా చేసేవాడు. అయితే ప్రపంచ యుద్ధం తీవ్రమై దాని ప్రభావం మా మీద, మా వార్తాపత్రికల వ్యాపారం మీద కూడా పడింది. బ్రిటిష్ ప్రభుత్వం చాలా వస్తువుల మీద ఆంక్షలు, రేషన్లు పెట్టింది. అది ఈ మధ్య మన దేశంలో వచ్చిన అత్యవసర పరిస్థితి లాంటిది. మా కుటుంబం పెద్దదవడాన ఈ ప్రభావం మా మీద బాగా పడింది. తిండి, బట్ట, పసిపిల్లల ఆహారం వీటన్నింటినీ సమకూర్చుకోవటం కష్టమైంది. మా కుటుంబంలో 5 కొడుకులు, కూతుళ్ళు కాక మా నాన్నగారి సోదరుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంతమందికి సరిగ్గా వండి పెట్టడానికి మా అమ్మ, నాయనమ్మ చాలా కష్టపడేవారు. ఉన్నవన్నీ పోగు చేసేవారు. మా మీద ఈ విధంగా యుద్ధం ప్రభావం పడుతున్న సమయంలో షంసుద్దీన్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. అది నాకెంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. అప్పుడు రామేశ్వరం రైల్వే స్టేషన్లో రైళ్లు ఆగటం నిలిపివేశారు. అప్పుడు మాకు వార్తాపత్రికలు ఎట్లా వస్తాయి? ఎట్లా సేకరించి వాటి కోసం ఎదురు చూసే వాళ్ళకి చేర్చాలి? దీనికి షంసుద్దీన్ ఒక మార్గం కనిపెట్టాడు.
పత్రికలను బొత్తి పట్టుకుని రైలు రామేశ్వరం ధనుష్కోడి దారిలో వెళుతున్నప్పుడు వాటిని ప్లాట్ఫామ్ మీదకి ఒకరు విసిరాలి. అక్కడే నా అవసరం వచ్చింది. కదిలే రైల్లోంచి వాళ్ళు విసిరిన పత్రికలను నేను పట్టుకోవాలి. తరువాత వాటిని ఊళ్ళో పంపిణీ చేయాలి. నా ఉత్సాహానికి ఎల్లల్లేవు. నా వయసు 8 సంవత్సరాలే, కానీ నేను మా కుటుంబానికి కొంత ఆసరా ఇవ్వగలుగుతున్నాను. కొన్నాళ్లుగా నేను ఒక విషయం కనిపెడుతూనే ఉన్నాను. మా అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాక మా అమ్మ నాయనమ్మ ఎంత తక్కువ వడ్డించుకుంటున్నారో చూస్తున్నాను. పిల్లలకు ముందు పెట్టేవాళ్ళు, అందుకని మేమెప్పుడూ ఆకలితో ఉన్నది లేదు. మా కోసం ఆడవాళ్ళు వాళ్ళ ఆహారం తగ్గించుకున్నారు. అందుకనే నేను షంసుద్దీన్ ప్రతిపాదనను వెంటనే అంగీకరించాను. అయితే నా దినచర్యలో ఈ కొత్త ఉద్యోగం ఎట్లా ఇరికించాలి? నా చదువు, స్కూలు మామూలుగానే జరగాలి. అందులోనే ఈ కొత్త ఉద్యోగాన్ని పొందుపరచాలి. తోబుట్టువుల్లోనూ మా బాబాయ్ పిల్లల్లోనూ లెక్కల మీద నాకే ఎక్కువ పట్టు. మా నాన్నగారు నాకు మా లెక్కల టీచర్ దగ్గర ట్యూషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆయన నాకొక షరతు పెట్టారు. అదేమిటంటే, ఆయన దగ్గర చదివే మరి నలుగురితో పాటు నేను బాగా వేకువనే స్నానం చేసి వాళ్ళింటికి వెళ్ళాలి. కాబట్టి 1 సంవత్సరం పాటు నేను చీకట్నే లేచేవాణ్ణి. మా అమ్మ నన్ను కుదిపి లేపేది. ఆమె నాకన్నా ముందు లేచి నా స్నానానికి నీళ్లు పెట్టేది. నాకు స్నానం చేయించి ట్యూషన్ మాస్టర్ ఇంటికి పంపేది. అక్కడ 1 గంట చదువుకుని 5 ఇంటికి వచ్చేవాణ్ణి. ఆ పాటికి మా నాన్నగారు నన్ను అరబిక్ స్కూల్కి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. అక్కడ నేను ఖురాన్ షరీఫ్ అభ్యాసం చేసేవాణ్ణి. ఖురాన్ షరీఫ్ అభ్యాసం తర్వాత పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళేవాణ్ణి. అక్కడ రైలు కోసం నిరీక్షిస్తూ ఏ చోటికి సరిగ్గా పేపర్ కట్టలు వచ్చే బోగి వస్తుందో ఊహిస్తూ రైలు వస్తున్న శబ్దం కోసం ఆలకిస్తూ ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో అన్ని రైళ్లు ఆలస్యంగా నడిచేవి, కానీ మద్రాసు ధనుష్కోడి మెయిల్ మాత్రం సకాలానికి వచ్చేది. అల్లంత దూరాన ఇంజన్ పొగ కనపడేది. హోరున శబ్దం చేసుకుంటూ రైలు ప్లాట్ఫామ్ మీద నుంచి వెళ్ళిపోయేది. వార్తాపత్రికల కట్టలు ఎగిరి వచ్చి ఎక్కడ పడతాయో నాకు గుర్తే. రైలు రొప్పుకుంటూ రోజుకుంటూ వెళ్ళిపోయేది. రైల్లో నుంచి షంసుద్దీన్ తాలూకు మనిషి నాకు చేయి ఊపేవాడు. అప్పుడిక నా ఉద్యోగం మొదలు. నేను కింద పడ్డ కట్టలను ఏరుకుని వాటిని ప్రాంతాల వారీగా చిన్న చిన్న కట్టలు కట్టుకునేవాణ్ణి. 1 గంట సేపు రామేశ్వరమంతా తిరిగి పత్రికలు ఇచ్చేవాణ్ణి. త్వరలోనే ఎవరెవరు ఏ పత్రిక చదువుతారో కూడా నాకు తెలిసిపోయింది. చాలామంది నా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. చిరునవ్వులు చిందించేవారు. అడపాదడపా 2 మంచి మాటలు మాట్లాడేవారు. స్కూలుకు ఆలస్యం కాకుండా త్వరగా ఇంటికి పొమ్మని కొందరు చెప్పేవారు. ఆడుతూ పాడుతూ వచ్చే ఒక 8 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి పత్రిక అందుకోవడం వాళ్ళందరికీ ఆనందంగా ఉండేది. మా ఊరు తూర్పు తీరంలో ఉండటం వల్ల ఉదయం 8 గంటలకే సూర్యుడు నడినెత్తికొచ్చినట్టు ఉండేది. పత్రిక పంపిణీ కాగానే ఇంటికి పరిగెట్టుకెళ్ళి అమ్మ పెట్టిన ఉదయపు ఆహారం తినేవాణ్ణి. బాగా ఆకలి మీద ఉండి ఏమీ మిగల్చకుండా తినేసేవాణ్ణి. అమ్మ నన్ను స్కూల్కి పంపేది. అక్కడితో మన పని అయిపోలేదు. సాయంత్రం స్కూల్ అయిపోగానే పత్రికలు కొన్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళేవాణ్ణి. తరువాత మళ్ళీ షంసుద్దీన్ దగ్గరికి వెళ్ళి లెక్క అప్పచెప్పేవాణ్ణి. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున చల్లని గాలిలో కూర్చుని జలాలుద్దీన్, షంసుద్దీన్లు పత్రిక చదివేవాళ్ళు. మేమందరం దినమడిలో వార్తలు సమీక్షించేవాళ్ళం. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గట్టిగా చదివేవాళ్ళు. వార్తల్లోంచి బాహ్య ప్రపంచం దృశ్యమానం అయ్యేది. గాంధీ, కాంగ్రెస్, హిట్లర్, పెరియార్, ఈవి రామస్వామి మొదలైన వారి ప్రసంగాలు, వారిని గురించిన వార్తలు ఉండేవి. నేను వారి ఫోటోలను, మాటలను వేళ్లతో తడిమేవాణ్ణి. వాళ్ళందరూ ఉన్న బాహ్య ప్రపంచంలోకి వెళితే ఎట్లా ఉంటుందో అనిపించేది. ఒకరోజు నేను ఢిల్లీ, బొంబాయి, కలకత్తా వంటి మహానగరాలకు వెళ్ళవచ్చు. అక్కడ నేను గాంధీ, నెహ్రూ వంటి వారిని కలిస్తే ఏం మాట్లాడతాను? ఇటువంటి ఆలోచనలు వచ్చేవి. కానీ నా తోటి పిల్లలు ఆటలకు పిలవడంతో అటు వెళ్ళిపోయేవాణ్ణి. తరువాత రాత్రి భోజనం, హోంవర్క్. అప్పటికి ఓపిక అయిపోయేది. 9 అయ్యేసరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవాణ్ణి. మరునాడు మళ్ళీ పని. ఈ దినచర్య 1 ఏడాది కొనసాగింది. ఈ ఏడాది కాలం పత్రికలు పంచుతూ పరుగులు తీసేసరికి మరింత పొడవుగా, కాస్త నల్లగా తయారయ్యాను. ఇప్పుడు నాకు ఒక పరుగులో ఎంత దూరం పోగలను, ఏ ఏ ప్రాంతాలకు ఎంత సమయానికి చేరగలను మొదలైనవన్నీ తెలిసిపోయాయి. పత్రికలు కొనేవారి నుంచి షంసుద్దీన్కు ఎంత డబ్బు రావాలో కూడా నేను మనసులోనే లెక్క వేసుకునేవాణ్ణి. అట్లాగే ఆ రోజు పత్రికకు డబ్బులివ్వని వాళ్ల పేర్లు కూడా
షంసుద్దీన్కు అవలీలగా చెప్పేసేవాణ్ణి. నాకు అర్థమైన సంగతి ఏంటంటే, పని చేసుకునేవాళ్ళు ఎన్ని అవాంతరాలు వచ్చినా పొద్దున్నే లేచి రోజు మొదలు పెట్టాల్సిందే. హోంవర్క్, ట్యూషన్, ప్రార్థనలు అన్నీ ఎట్లాగో జరిగిపోతాయి. కానీ మద్రాసు ధనుష్కోడికి వచ్చే రైలు మాత్రం నా కోసం ఆగదు. సరైన సమయానికి స్టేషన్లో ఉండాల్సిందే. పత్రికల కట్టల్ని తీసుకోవడానికి సరైన చోట నిలబడాల్సిందే. ఒక బాధ్యత తీసుకోవటం, మాట నిలబెట్టుకోవటం అనేది ఇదే నా జీవితంలో మొదటి ప్రయత్నం. ప్రతి రాత్రి ఎంతో అలసిపోయినట్లు ఉన్నప్పటికీ ఈ పనిని నేను ఇష్టంతో, ఆనందంతో చేశాను. నేను చేస్తున్న ఈ అదనపు శ్రమను చూసి మా అమ్మ బాధపడేది. కానీ నేను నవ్వేసేవాణ్ణి. నాకొస్తున్న కాస్త డబ్బు మా కుటుంబానికి ఆసరా అవుతున్నందుకు అమ్మ గర్వపడేది. 8 ఏళ్లకే సంపాదన పరుడైనందుకు రహస్యంగా గర్వపడేది. నాకు గర్వంగా ఉండేది. నా మొహం చిరునవ్వుతో వెలిగిపోయేది. ఇదండి ఈరోజు వీడియో. అబ్దుల్ కలాం గారు తన చిన్నప్పుడే ఎంత కష్టం వచ్చినా దాన్ని ఇష్టంగానే చేశారని ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.